హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మరో సరికొత్త బోర్ పాయింట్ వ్లాగ్తో మీ షఫీఖాన్ మీ ముందు హాజరున్నాడు. అయితే ఇది దేవనకొండ మండలం, కొత్తపేట గ్రామం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడుతున్నాను. చూసే విధానం ఏంటి అని కొంతమంది అడగడం వల్ల ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు, కొంచెం పెట్టండి సార్ అంటే. కొత్తగా ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను పెట్టే విధానం తెలియదు. అయితే పాత వీడియోస్ లేకపోతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి అన్నీ చూడొచ్చు, ఏ విధంగా పెడతాను ఏంటి అనేది. అయినా కూడా చెప్తున్నాను, పెట్టేవి 4 విధాలుగా పెడతాను బోర్ పాయింట్ అనేది. 1 కొబ్బరికాయ, 2 వాటర్ బాటిల్, 3 కాపర్ రాడ్స్, 4 తస్బీ. ఈ 4 విధాలుగా చెక్ చేస్తాను. 100% 4 విధాలుగా 100% నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీకు పాయింట్ ఇస్తాను. అయితే చాలామంది పెడతారు కొబ్బరికాయ దీంతో, అంటే సాంప్రదాయ పద్ధతుల్లో. అయితే వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మేము పెట్టే పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడైతే డ్రై ఏరియా ఉంటుందో, వాటర్ పడదో, లేకపోతే తక్కువ వాటర్ పడతాయి, లేకపోతే చుట్టుపక్కల వాటర్ ఉంటాయి, మంచిగా ఫుల్ వాటర్ ఉంటాయి. కానీ ఒక బోర్కి ఒక ల్యాండ్కి ఎన్ని బోర్లు వేసుకున్నా కూడా 5, 10, 20, 30, 50 వేసుకున్నా కూడా పడవు. అట్లాంటి ప్లేసెస్లో పోయి మా స్పెషాలిటీ అది. అయితే 100 to 100% ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో బోర్ పాయింట్స్, అక్కడనే పోయి బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది కొత్తపేట గ్రామం అనేది కొత్తపేట దర్గాకి దగ్గరలో ఉంటుంది, అంటే ఆనుకొనే ఉంటుంది ఇక్కడ సైట్. అయితే ఇది టోటల్గా డ్రై ఏరియా, దర్గాకి కూడా నీళ్ళు లేవు. అయితే ఈ రైతు ఎవరైతే ఉన్నారో గతంలో 8 బోర్లు వేసుకొని ఉన్నారు. అయితే ఒకటి కూడా కరెక్ట్ పడలేదు. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అట్లా ఒక బోర్ నడుస్తుందట. అయితే మమ్మల్ని యూట్యూబ్లో వాళ్ళ అల్లుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయనకి మహబూబ్ నగర్లో అమర్చింత ఆత్మకూర్ అనే ప్లేస్లో 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది. 2 పాయింట్లు పడ్డాయి. తర్వాత జడ్చర్లలో మహబూబ్ నగర్ జడ్చర్లలో 1 పాయింట్ ఇచ్చాము, అది కూడా మంచిగా బాగా పడ్డాయి. అయితే ఆయన రెఫరెన్స్ ద్వారా ఇక్కడ పోయి పాయింట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు చూడొచ్చు, 2.5 ఇంచులు ఫుల్ వాటర్ పడ్డాయి. నా వీడియోస్లో టైటిల్ వచ్చేసి ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అని ఉంటుంది. ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే దగ్గరుండి వేపిస్తారా అని కొంతమంది అడుగుతారు. ఇప్పుడైతే తగ్గింది కదా ఆ రేషియో అడగడం. అయితే అంత టైం ఉండదండి మాకు, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. బుక్ చేసుకున్నా కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. దూర ప్లేసెస్ అంటే కొంచెం వెయిట్ కూడా చేయాల్సి వస్తుంది, ఒక 15 రోజులు 10 రోజులు. మళ్ళీ చెప్తున్నాను, మేము పెట్టే పాయింట్స్ దాదాపు 100 to 100% ఎక్కడైతే బోర్ పాయింట్స్ ఫెయిల్ అవుతాయో అక్కడే పోయి పెట్టడం జరుగుతుంది. అయితే మా సక్సెస్ రేట్ వచ్చేసి 90% ఉంది. అయితే కొత్త ఏదో మిషన్లు వచ్చాయి, దానివల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే అపోహ అండి. ఎన్ని మెషిన్లు వచ్చినా కూడా దాని స్ట్రైక్ రేట్ ఎట్లా ఉంటుందంటే, టోటల్ డ్రై ఏరియా లేకపోతే మీడియం ఏరియా ఉంటే దాంట్లో 30-40% కంటే ఎక్కువ ఉండదు. అయితే మిషన్లే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మిషన్లతో అనేది మాత్రం వాస్తవం కాదు. మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 13 సంవత్సరాలు పూర్తయినాయండి ఈ ఫీల్డ్లో. ఇప్పటిదాకా దాదాపు పెట్టిన దాంట్లో 90 to 95% సక్సెస్ రేట్ ఉంది. అయితే మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియోస్ ఉంటాయి, ఫుల్ వీడియోస్ కూడా పెడతాను, షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, రైతు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకు షేర్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా మీరు సహాయపడినట్లు అవుతారు. అయితే జనరల్గా ఏంటంటే, మేము చెప్పేది మాతోనే పెట్టించుకోమని కాదు, కానీ ఎవరైతే మంచిగా పెడతారో వాళ్ళతో పెట్టించుకుంటే మంచిది. ఎందుకంటే బోర్ పాయింట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.